హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ బుట్ట హ్యాండ్స్ అయితే ఏ విధంగా వచ్చినాయో. ఈ బుట్ట హ్యాండ్స్ని మనం ఎలా కట్ చేసుకుంటే ఆ విధంగా వస్తుందో ఇప్పుడైతే చూద్దాం. చూడండి, ముందుగా డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్న క్లాత్ను నా 2 ఫోల్డింగ్స్ మీద ఈ విధంగా 4 లేయర్స్ వచ్చేటట్లు పెట్టుకోవాలి. అలా పెట్టేసుకున్న తర్వాత కింద ఖర్చులు ఏమైనా ఉన్నట్లయితే కట్ చేసుకుందామండి. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి కింద ఖర్చులు అనేది వాష్ చేస్తాం కాబట్టి ఖర్చులు కంపల్సరీగా వస్తాయి. క్రాసులు అనేది ఆ క్రాసులు అయితే తీసేసుకుందాము. నార్మల్గా ప్లెయిన్ బ్లౌజులు అయితే మనకి క్రాసులు అనేవి ఉండవు. ఒకవేళ ఉన్నట్లయితే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు కనుక టేపుతో తీసుకున్నట్లయితే హ్యాండ్ పొడవు అనేది టేపుతో మెజర్ చేసుకున్నట్లయితే మనకి కుట్టేటప్పటికి 10 రావాలనుకోండి, అప్పుడు 11 అయితే మనం తీసుకోవాలి. అంటే పైపింగ్ వేస్తేనే 11 తీసుకోవాలి. అంటే పైన హాఫ్ కింద హాఫ్. అలా కాకుండా హెమ్మింగ్ చేసే వాళ్ళు అయితే కంపల్సరీగా ఇంకొక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇప్పుడు మనకిచ్చిన ఆది బ్లౌజు ప్రకారం హ్యాండ్ అయితే తీస్తున్నాను. ఇది బ్లౌజ్ మొత్తం పొడవు వచ్చేసి 9.5 ఉంది. 9.5 ఉంది కాబట్టి మనం 10.5 అయితే తీసుకుందాము. ఈ విధంగా 10.5కి మనకి ఆపోజిట్లో కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న 2 మార్కింగ్లు ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకుందామండి. ఇలా గీసేసిన తర్వాత మనం ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ అనేది తీయాలి కాబట్టి ఆర్మ్ హోల్ డౌన్ మనకు ఆపోజిట్లో ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. 3.5 అయితే ఆర్మ్ హోల్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకుందామండి. కంపల్సరీగా ఎవరికైనా సరే 3.5 కంపల్సరీగా సరిపోతుంది. బాగా హెవీగా ఉన్న వాళ్ళైతే కొంచెం 4 కూడా మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఆ తర్వాత మనం బుట్టకు అనేది తీసుకోవాలి క్లాత్. ఈ విధంగా 10కి పైకి మార్కింగ్ చేసుకోవాలండి. బుట్టకి కంపల్సరీగా మనం ఈ విధంగా 10కి పైన అనేది మార్కింగ్ చేసుకోవాలి. 3 వెడల్పు 3 పొడవు, అంటే 3 అంగుళాల వెడల్పు 3 అంగుళాల పొడవుతో ఈ విధంగా ఒక బాక్స్ ఆకారంలో అయితే గీసేసుకుందాము. ఇలా గీసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, చక్కగా ఈ విధంగా రౌండ్గా అనేది షేప్ వచ్చేటట్లుగా గీస్తారు. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుందాము. ఇలా మార్కింగ్ చేసుకున్నది మనం ఆర్మ్ హోల్ డౌన్లోకి తీసుకొచ్చి కలిపేయాలి. ఇలా కనుక మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నట్లయితే మనకి రాసి బుట్ట హ్యాండ్స్ అనేది చాలా నీట్గా అయితే వస్తాయండి. నాకైతే 6 ప్లేట్స్ అయితే వచ్చినాయి. 6 ప్లేట్స్ అయితే చాలా నీట్గా ఉంటుంది. బాగా హెవీగా వచ్చిన ఈ బుట్ట హ్యాండ్ అనేది అంత నీట్గా అనేది అనిపించదు. ఇది కరెక్ట్గా ఉంది కాబట్టి మనం కంపల్సరీగా దీనికి హ్యాండ్గా ఎలాగో మనం ఆర్మ్ హోల్లో పీస్ అనేది యాడ్ చేయాలి. ఆ ఆర్మ్ హోల్లో పీస్ యాడ్ చేసినట్లయితేనే మనకి నీట్గా అనేది బుట్ట ఉంటుందండి. లేదన్నట్లయితే లాగిపెట్టి ఉంటుంది. ఒకసారి ఈ విధంగా మీరు కూడా కట్ చేయండి. కంపల్సరీగా బుట్ట హ్యాండ్స్కైనా ప్లెయిన్ హ్యాండ్స్కైనా ఆర్మ్ హోల్లో లోతు అనేది తీయాలి. నేనైతే ఇక్కడ చూపించట్లేదు. ఇక్కడ కరెక్ట్గా మనం ఆర్మ్ హోల్లో లోతు తీసి అప్పుడు అనేది హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నట్లయితే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.